ఫ్రెండ్స్, నమస్తే. ఎంత పచ్చగా చక్కగా కనపడుతుందో చూసారా. ఇది ఎల్లుగడ్డల ఆకు. ఇది కొత్తిమీర వేసాను కదా, ఆ చెట్టుది కట్ చేసి తెచ్చాం. ఇది ఉల్లిపరికి వేసాను కదా, అదే ఎల్లుగడ్డ. ఇది ఎల్లుగడ్డ. ఇవి శామగడ్డ ఆకులు. శామగడ్డలు తెచ్చి వండటానికి తెచ్చినప్పుడు 4-5 తీసి కుండీలో పెట్టాను. ఈ ఆకు కిడ్నీలకు మంచిది. ఇది పుదీనా. ఇవి తమలపాకు చెట్లు పెట్టాను కదా. ఇది ఎక్కువ ములగాకు. రోజు ప్రతి కూరలో ఇట్లా 4 కొమ్మలు కత్తిరించి వేస్తున్నా. కుండీలో చెట్టు పెట్టాను కదా. ఇది కరేపాకు చెట్టుది. 2 రెబ్బలు గిల్లాను ఫ్రెండ్స్. ఈ ఆకుకూరలు అన్నీ చూస్తుంటే నా ఊర్లో ఉండట్టే అనిపిస్తుంది. ఇంత కమ్మని స్మెల్ వస్తున్నాయో. అన్నీ కలిపేసి చక్కగా చిన్న కట్ చేసేసా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో నేను మొలకలు రప్పించినది ఉంది. దానిలో కొద్దిగా రాగి పిండి అవన్నీ వేసి మిక్సీ చేసాను. మొక్కజొన్నలు, క్యారెట్, బీన్స్, అల్లం వేసేసి దీంతో నేను ఇప్పుడు ఊతప్ప తయారు చేస్తున్నా. ఎందుకు పొద్దున్నే నాకు ఈ ఐడియా వచ్చింది తెలుసా. నిన్న బయటికి వెళ్తే చాలా నీరసం వచ్చింది ఫ్రెండ్స్. మనం ఇన్ని చేసినా కానీ ఇంకా ఆరోగ్యం ఇట్లా ఉందంటే అసలు చేయని వాళ్ళ పరిస్థితి ఏందా అని నేను ఈ వీడియో చేసి పెట్టాలనుకుంటున్నా. ఇట్లా మనం వారంలో 2 సార్లు ఒకసారి తింటే ఎనర్జీ వస్తుందంట. నువ్వులు వేసి దీన్ని ఏమంటారంటే అదే పిజ్జాలు అవి ఆర్డర్ చేసుకుంటాం కదా, పిజ్జా ఆ స్టైల్లో చేసేసాం. టేస్ట్ అంతకన్నా బాగుంటుంది. ఇంకా ఆరోగ్యం అసలు చాలా బాగుంటుంది. సూపర్. ఎవరికన్నా ఆరోగ్యం కావాలన్నా, ఎనర్జీ కావాలన్నా ఇలా చేసుకొని తినండి. ఇది నేను నువ్వుల నూనెతో చేశాను. నువ్వుల నూనె, ఆవాల నూనె, నువ్వులు కూడా పైనుంచి వేసాం. చెట్లు అన్నీ కోసేసి వేస్ట్ మాట్లాడుకుంటే ఏమొచ్చింది ఫ్రెండ్స్. మనం బాగాలేనప్పుడు ఏం తినాలి ఏందని ఫుడ్ మీద ధ్యాస పెట్టండి. తినుకుంటా మాట్లాడుతున్నాను కదా, మాట్లాడబుద్ధిగా అట్లా. ఏదన్నా మనకి లోపాలు వచ్చినాయి అంటే బాడీలో మెయిన్ తిండే. ఇందులో అన్నిటికన్నా ములగాకు ఎక్కువ ఉంది. ఎంత బాగుందో టేస్ట్ అసలే. దీనిలో నేను మొలకలతో వేసాను. మొలకలను ఇంకా రాగి పిండి, మొక్కజొన్నలు, క్యారెట్, బీన్స్ అన్నీ కట్ చేసేసా. కానీ వీడియో కంప్లీట్గా చూపించడానికి నాకు టైం లేదు, ఆకలి అవుతుంది. రాత్రి ఇడ్లీ తిని ఉన్నాను. ఒక్కటే చెప్తున్నాను ఫ్రెండ్, మన టాలెంట్ అనేది మన మాటల్లో కాదు, చేతల్లో, మన ఆరోగ్యంలో జీవించాలి. ఎవరికన్నా ఆరోగ్యాలు బాగాలేకపోయినా ములగాకుతో పిజ్జా తయారు చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. బాయ్, సీ యూ.